హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా వారి బర్త్డే కదా, సో డెకరేషన్ చేస్తున్నాము. వీళ్ళు అయితే అసలు ఆ డెకరేషన్ కోసం పడుతున్న కష్టాలు మామూలుగా లేవు. రిబ్బన్స్ అట్లనే ప్యాకింగ్ వస్తుంది అనుకున్నాము, కానీ అట్లా రాలేదు. మేం చేయాలంట రిబ్బన్స్లు చేసుకొని డెకరేట్ చేసుకోవాలి. అయితే యూట్యూబ్లో చూసి వీళ్ళు చేస్తున్నారు. అంటే నేను నా పనిలో ఉన్నా, ఎగ్ బిర్యానీ చేస్తున్నా. ఇప్పుడు రొటీన్గా చికెన్ బిర్యానీ ఎందుకులే అని ఎగ్ బిర్యానీ చేస్తున్నా. కిచెన్ మొత్తం అసలు పెంట అయిపోయింది. ఎప్పుడు చదువుకోవాలి అసలు భయం అవుతుంది దాన్ని చూస్తే. ఇంటికి కేక్ కట్ చేపిద్దామని, కానీ మా వారు బయటికి వెళ్ళారు ఫ్రెండ్స్తో. ఇంకా వీడు ఏడుస్తాడని మెల్లగా వెళ్ళిపోయాడు ఇంటికి, లేట్ అవుతుందని. వీళ్ళు ఉన్నాడేమో డాడీ అని అరుస్తూ ఉన్నాడు, తాత 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 అని. ఇంకా లాస్ట్కి డెకరేషన్ అయితే అయిపోయింది. ఎట్లనో ఒకటి చేసినాం సింపుల్గా. అంటే మా వారు కోప్పడతారు, చిన్నపిల్లలు ఉన్నారు బెలూన్స్ వద్దు అంటారు అని బెలూన్స్ తేలే. ఆ బాంబ్ కేక్ని చూసి ఏంది వింతగా అని అట్లనే చూస్తున్నాడు. ఫైనల్గా మేమైతే రెడీ అయిపోయినాము. పిన్ని వాళ్ళు మమ్మీ వాళ్ళు కూడా ఇంటికి వచ్చేసారు. సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి. డాడీ లేకున్నారు, అంటే నైట్ నిద్ర లేదు నిన్న అని త్వరగా పడుకున్నారు. మా వారికి సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటే మా తమ్ముడు నాకు సర్ప్రైజ్ ఇస్తున్నాడు. అది ఇక్కడ బాంబ్ కేక్ అంట. ఎందుకురా వేస్ట్ కదంటే, వద్దక్క మంచిగా ఉంటుంది, సర్ప్రైజ్ చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నా అంటే ఓకే ఓకే అన్న. మా డాడీ చెప్పిండంట, నేను ఎట్లా పడుకుంటా ఇప్పుడు, నాకు లేట్ అయిపోయింది, కట్ చేపిరా నువ్వే పోయితే పో అని. అది మామయ్య ప్రేమ అల్లుడి మీద, మరి ఏం చేద్దాం. నేను చూసాడు వీడి ఎక్సైట్మెంట్ మామూలుగా లేదు. కేక్ 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 అంటున్నాడు. ఊకే చేసినాం, ఇంకా ఆడుకున్నాడు వాడు. తర్వాత చిన్నోడు చూసి భయపడుతున్నాడు, వెనక్కే ఉరుకుతున్నాడు. ఊకే నవ్వుతూనే ఉన్నాం మేమైతే వాడిని చూసి. అంటే షురు అంటే మా బాబాయ్ కూతురు బావతో సరసాలాడుతుంది. ఆటలు వీళ్ళిద్దరు కలిస్తే వామ్మో, అసలు మొత్తం లొల్లి చేస్తుంది. అసలు ఎంత పెద్దగా తీసుకొని పెడుతుందో నోట్లో, వద్దంటే కూడా మాట వినట్లేదు. లాస్ట్కి ఇంకా మా వాడు తినిపిస్తుంటే వద్దు నువ్వు రుద్దుతావు అని భయపడుతుంది. అరే ఏం క్రీమ్ దా అంటే కూడా ఆమె అసలు వినట్లేదు. లాస్ట్కి చెర్రీ నోట్లో పెడితే సైలెంట్ ఉంది. వారికి గిఫ్ట్ చేసా, అదేంటో చూసేయండి. గిఫ్ట్ చేసా అంటే మా ఇద్దరు ఫోటో ఉంది. ఇందులో రాలేదు, వీడియో మిస్ అయిపోయింది. ఫోటోలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తా, షార్ట్ వీడియోలో.